సరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి అర్హత ఆయనకు ఉందా అనేటువంటి విషయం ఆయన హయాంలో విపరీతంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇక దున్నపోతు ఏంటంటే దూడను కట్టేయండి అనేటటువంటి మనస్తత్వం అతనిది. ఆ మాత్రం అవగాహన ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి. ఇక ఎవడో చెప్పుంటాడు, పక్కనున్న పనికి మాలిన సలహాదారుడు ఎవడో మాజీ సలహాదారుడు బుడమేరు గేట్లు ఎత్తేసారని చెప్పి, లేదంటే ఏ పనికి మాలి, అవన్నీ తనకున్న విచక్షణ జ్ఞానంతో ఎంతవరకు ఇది నిజం అనేటువంటి ఆలోచన కూడా చేసుకోలేనటువంటి ఒక బుద్ధిమాంద్యుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధినాయకుడిగా ఉండటం, అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధినాయకుడిగా ఉండటం అనేది తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. సరే, ప్రజలందరూ కష్టపడ్డారని ఉద్యమాలు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ భారతీయ జనతా పార్టీ ఒక ఉదుట్న ఆ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇతను దింపే వరకు పోరాటం చేసి ఈవేళ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన సాగిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇతను బుద్ధి తెచ్చుకోకుండా, ఏమాత్రం కూడా జ్ఞానం పెంచుకోకుండా ఇంకా అపరిపక్వత మాటలు మాట్లాడడం అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యం తప్ప ఎవరికి కూడా సాధ్యం కానటువంటి ప్రకటనలు అవి. అంతేకాదు, ఇతను గడిచిన 5 సంవత్సరాలు అతని ప్రభుత్వ హయాంలోని, ఎందుకంటే చెప్పుకుంటే జరగని చరిత్ర ఎన్నోసార్లు చెప్పుకున్నాం, 5 సంవత్సరాల్లో అతను వెలగబెట్టినటువంటి మంచి పనులు ఏమున్నాయి? లేదు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో అభివృద్ధి చేశాడు, ఆర్థిక అభివృద్ధి చేశాడు, ఏ విషయం తీసుకున్నా శాంతి భద్రతలు కానీ ఏదైనా శూన్యం. ఈవేళ పగలో రాత్రి తేడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు యావత్ మంత్రివర్గం, ఇందాక మీరు ఆఫ్ ది రికార్డ్ ఏదో ఒక మాట నా చెవి కూడా పడింది, పవన్ కళ్యాణ్ గారు సైతం కర్టన్ బిహైండ్ వేళ చేస్తా ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన బయటకు వస్తే శాంతి భద్రతల విఘాతం బాధితులు ఆయనకు ఉన్నటువంటి ప్రజాకర్షణ వల్ల వేరేగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని అవుతుంది కదా. ప్రజాసేవ ఎవరైతే అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ ఆ మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడితే, అంటే చాలా మంది ఆయన చూడడానికో లేకపోతే ఇట్లా వచ్చి అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితి డిస్టర్బ్ అవుతాయనే ఉద్దేశం మీద, ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఒక అడుగు వెనక ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదించారు. అవును, ఈవేళ యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం యావత్తు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా, ఆఖరికి శాసనసభ్యులు అందరూ కూడా ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేయాలి ఈ బాధితులకు అనేటువంటి ఆలోచనతో ఉభయం భారతీయ జనతా పార్టీతో కలిపిన 3 పార్టీల కార్యకర్తలు కూడా వారి వారి స్థాయిల్లోని విజయవాడ నగరానికి వెళ్లి అక్కడ వరద సహాయ కార్యక్రమాలు చేపట్టేటటువంటి పనిలో తలమొనకలుగా ఉంటే ఇటువంటి పిచ్చి తొక్కుల సార్, ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సినిమాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలిసి రోజు ఒక వార్త చూశాను, జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత, లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అధినేత, ఒకరికి భోజనం అన్నా పెట్టొచ్చు. ఆయన భోజనం పెట్టక్కర్లేదు సార్, భోజనం పెట్టక్కర్లేదు. ప్రజలు భోజనం పెడతాడా లేదా అనేది ప్రజలు ఆశించట్లే. అధికారంలో ఉన్నప్పుడే అతను ఏమీ చేయలేదు, ప్రజల సొమ్ముతోటి అతను భోజనం చేశాడు. ఇక ప్రజలకేం భోజనం పెడతాడు? అతని దగ్గర నుంచి ఎవరు ఏం ఆశించట్లే. కనీసం ఏ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్. అవును, బీయింగ్ ఏ పొలిటికల్ హెడ్ ఆఫ్ వన్ పొలిటికల్ పార్టీ, ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ అనేది ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజలు కానీ, అన్ని రాజకీయ పక్షాల కార్యకర్తలు కానీ ఇవాళ సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక అభినందన, ఒక మాట సార్, అవి కూడా ఇవ్వకపోయినా కామ్గా కూర్చోవచ్చు కదా. ఆ పులివెందుల్లోనో లేకపోతే అక్కడ యలహంక ప్యాలెస్ లోనో ఎక్కడనో ఒక దగ్గర కామ్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎవరో చెప్పారు, నువ్వు ఎన్నాళ్ళు కామ్గా ఉన్నప్పుడు అవకాశం దొరికింది, వరదలు వచ్చేసాయి, విజయవాడ మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారే ముంచేశాడు, లేకపోతే ఇప్పుడు కొండవీటి వాగుకి లిఫ్ట్ వాడకుండా ఉంటే దాన్ని కూడా ఈ పాటి కొండవీటి వాగు వల్ల అమరావతి అంతా మునిగిపోయింది, కొండవీటి వాగు వల్ల మునిగిపోయిందని చెప్పడం, పని లేనటువంటి దీనివల్ల అమరావతి కూడా సురక్షితం కాదు, ఇటువంటి అని చెప్పడానికి బయటకు వచ్చాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్లన్నీ కూడా సక్రమంగా ఇన్ టైంలో పనిచేయించడం, అమరావతి ప్రాంతం ఏదైతే రాజధాని ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండటం, ఈ బుడమేరు వాగు ఆక్రమణల వల్ల కానీ, మరి జోగి రమేష్ లాంటి భూ ఆక్రమణదారుల వల్ల, ఇతరత్ర ఈ జగన్ పార్టీలో ఉన్న ఆక్రమణదారుల వల్ల బుడమేరు పూర్తిగా ఆక్రమణలు గురవటం వల్ల, ఈ వర్షాల వల్ల ఇవన్నీ కూడా వరదలు ముంచెత్తి విజయవాడ నగరాన్ని ముంచేసాయనేటటువంటి వాస్తవిక దృక్పథం జగన్కు లోపించి చాలా కంగారుగా బయటకు వచ్చి ఏదో చేద్దామని చెప్పి అవాస్ పాయాలంటే ఈవేళ ఇతను
అసలు మానవ సమాజంలో, అసలు ఆంధ్ర రాష్ట్రం కదా, మానవ సమాజంలో ఉండడానికి ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి. అది నువ్వు ఎన్నాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మేవారేమో నాకు తెలియదు. పక్కన ఒక విజువల్ ఇస్తున్నాను సార్, వరద బాధిత ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి, సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అయ్యా అతను ఆర్థిక నేరస్తుడిగా, ఆర్థిక నేరాలు మోపబడినటువంటి వ్యక్తిగా 16 నెలలు జైలు చేస్తూ వాయిదాలకి కోర్టు బయటకు వచ్చినప్పుడల్లా చేతులు ఊపుతూ నవ్వుతూ ఏదో స్వతంత్ర సమరయోధులాగా పోజులు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక వరదల్లోకి వెళ్ళి సెల్ఫీలు దిగకపోతే ఇంకేం దిగుతాడు ఈయన? ఇప్పుడు ఇవన్నీ చూసి ఎవరికన్నా చూపించుకుని ఇంకోటేదో చెప్పుకోవాలని ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి వేళ జీరో. దాని మీద ఉన్న టెక్స్ట్ ఎవరో సెల్ఫీ తీసుకుంటే అది మామూలే. అదే వరద బాధిత ప్రాంతాలైన రాజంపేటకు వస్తూ హెలికాప్టర్ లో సీఎం వైఎస్ జగన్ స్వయంగా మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే గతంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి వీళ్ళందరితో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు గతంలో. అదే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కదా, భైరవ క్యారెక్టర్. ఇట్స్ అన్ యాప్ట్ 100% సూటబుల్ క్యారెక్టర్ అతనికి. ఆ పేరు ఆ భైరవ సినిమాలో శవాలు వస్తుంటే శ్మశానంలో పండగలు చేసుకునే వాళ్ళు ఏదో చేసుకునేవారు అని చెప్పారు సరే, భైరవ అనే క్యారెక్టర్. ఇతను 100% ఒక ప్రాణం, ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్న, ఒక మనిషి ఇబ్బంది పడతా ఉన్నా, లేదా ఒక వ్యవస్థ అతలాకుతలం అయిపోతా ఉన్నా అతని యొక్క అందులో ఉన్నటువంటి పైశాచిక ప్రవృత్తి మరింత బయటకు వచ్చి దేదీప్యమానమే ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచంలో ప్రజలనే వాళ్ళ కష్టాలు అనిపిస్తుంటే చూసి ఆనందించగలిగే మనస్తత్వం ఉన్న ఏకైక మనిషిగా పరిగణింపబడుతున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. అతని మాటలకు గాని చేతలకు గాని అతని అసలు ఏ రకమైనటువంటి చర్యలకు గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పట్టించుకుంటారని నేను అనుకోవట్లే. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లేని వాళ్ళు ఎన్ని రాళ్లు వేసినా ఆకాశం మీద ఊ వేసినట్టు ఈవేళ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఈవేళ కాదు, 1995లో ఈ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 96లో కోనసీమలో వచ్చిన తుఫాన్ని చాలా సమర్థవంతంగా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ గాని, ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ గాని లేని రోజుల్లోనే ఆయన చాలా చక్కగా అప్పటి నుంచి హుద్ తుఫాన్ వరకు కూడా విపత్తులు ఎప్పుడు సంభవించినా ఈ రాష్ట్రంలోనే కాదు పరాయి రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరమైన అంశాల మీద ఎంతైతే ఆయనకు అనుభవంతో, ఎంతైతే ఆలోచన విధానాలు ఉన్నాయో, సంపద సృష్టి మీద ఏ విధంగా ఆయన మరి ఒక ఆరితేరిన ఆర్థిక నిపుణుడు, అదే విధంగా డిజాస్టర్ ప్రిపేర్నెస్ మీద కూడా ఆయన నుంచి దేశం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరి డిజాస్టర్ ప్రిపేర్నెస్ లో నిపుణులు కూడా ఇవాళ చంద్రబాబు ఒక పక్కన 1 minute సార్, చంద్రబాబు నాయుడు గారి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు, ప్రజలకి ఆయన ఇస్తున్నటువంటి నైతిక ధైర్యం, మేమున్నాం అనేటువంటి భరోసా, మా ప్రభుత్వం మీ వెనక ఉంది, మీకేం కాదనేటువంటి ఇచ్చే ధైర్యం వాళ్ళకు కూడా అనేక ప్రాణాలు ఈవేళ నిలబడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అనేక మంది డిప్రెషన్ లోకి వెళ్ళి మాకు సహాయం అందించే వాళ్ళు ఎవరు లేరు, మేము ఒంటరిలో ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అనేటటువంటి భ్రమ నుంచి బయటకు తీసుకొచ్చి మేమున్నాం అనే ధైర్యం ఇచ్చి వీళ్ళ ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్పక తప్పదు. అది నాయకుడు యొక్క లక్షణం. నాయకుడు అనేవాడు పరదాలు కట్టుకుని వరదలంతా పోయిన తర్వాత బురద ఉన్నప్పుడు వెళ్ళి బాధితులను పరామర్శించడం, లేదా వారికి ఏదో బిస్కెట్లు వేసినట్టుగా పరామర్శించలేదు సార్. అది అంటే దూరం నుంచి ఏదో వెళ్ళి చెయ్యిపడం, అక్కడ ఎవరు ఉండరు. అది ఆ రకమైనటువంటి ప్రవర్తన జగన్ అయితే ఈవేళ సమర్థత చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా మరి కర్టెన్ బిహైండ్ తెర వెనక నుండి మరి ఆయన వరకు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం, ఆయన పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమాలు చేసుకోవడానికి మరి ముందుకు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి సహాయ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ అందరూ పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు రాలేదేంటని ప్రశ్నించే వాళ్ళు కూడా మరి వాళ్ళ మూర్ఖత్వాన్ని